అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇచ్చిన ఏ హామీలు ఏ ముఖ్యంగా కుల వృత్తులు చిన్న చిన్న వృత్తులు చేసుకొని బతికేటటువంటివి అత్యధిక జనాభా ఉన్నటువంటి వృత్తులు ఈ రోజు వరకు కూడా ఏం లేవు. గొర్రెలకు 3 లక్షలు ఇస్తామన్నారు, చేప పిల్లలు ఇస్తామన్నారు, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఏమి లేవు. ఇలా కష్టపడి చెట్టు మీద ఎక్కితే దిగే వరకు బతుకుతాడా సస్తాడా తెలియదు. ఏ వృత్తిలో కూడా చనిపోడు. ఈ 2 ఏళ్లలో 721 మంది చనిపోయిందని చెప్పి ఎక్సైజ్ అధికారులు చెప్పింది. అంటే 721 మంది చనిపోయితే ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇస్తామన్నారు, 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా నానుస్తున్నారు. దొంగచాటున మళ్ళీ 5 లక్షలే, పాత 5 లక్షలే అని ప్లాన్ చేస్తూ ఉన్నారు. సర్వే పాపన జిల్లా పేరు పెడతామన్నారు, పెట్టలేదు. వైన్ షాప్లో రిజర్వేషన్ 20% అన్నారు, ఇవ్వలేదు. గౌరవ భవనం అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు మేము 1000 కోట్ల రూపాయల ఆస్తి ఇస్తే ఇప్పటివరకు ఇక్కడ కట్టలేదు. దాడులు చేస్తూ ఉన్నాయి. ఈ వృత్తి మీద దాడి చేసి కేసులు పెడతా ఉన్నారు, భయపెడతా ఉన్నారు. వీళ్ళ కేసులు మూల పడేసారు. ధర్మమిశ్రం గారి మీద పెట్టినటువంటి భువనగిరిలో దాన్ని తాళం వేసారు. అంటే ఏం చేద్దాం అనుకున్నారు ప్రభుత్వం? అంటే వీళ్ళు ఏం చేయరు అనుకుంటున్నారా? మీరు ఇచ్చినటువంటి హామీలు తొందరగా అమలు చేయకపోతే ఖచ్చితంగా ఇదే విధంగా అబద్ధం మాటలు చెప్తూ కాలం గడిపితే భయపెట్టి చేస్తాను. ఈ తెలంగాణ ఎవడు భయపడడు. రైళ్లను గుద్దుకున్న వాళ్ళు ఉన్నారు, తుపాకీ పెట్టినా భయపడకుండా జై తెలంగాణ అన్న ఉన్నాను. ఈ వృత్తిలే కష్టపడి తెలంగాణ తెచ్చినాయి. రైతులకు ఇచ్చిన హామీలు మంటలో కలిపినారు. రైతులు మొత్తం పోయిరు, ఖతం అయిపోయారు. భూముల రేటు తగ్గిపోయి వ్యవసాయం మండక కుల వృత్తులు మొత్తం నాశనం. తెలంగాణ మొత్తం విధ్వంసం అయిపోయింది. కేవలం దృష్టి అంతా హైదరాబాద్లో భూముల మీద ఉంది అంతే. ఏ భూమిని ఎట్లా కబ్జా చేయాలి? 3-4 మంత్రులు అయితే మంత్రుల పని మొత్తం దీని మీదనే ఉంది. మంత్రుల పని ఉదయం లేస్తే వాళ్ళకు ఒక ఆఫీసులో వాళ్ళకు ఒక ఏజెంట్ కేసులు పట్టుకొని రావాలి. ఒక్కొక్క దానికి 100 కోట్ల, 500 కోట్ల, 1000 కోట్ల, 100ల పైనే సెటిల్మెంటు. 100 కోట్లకు కొంతమంది సెటిల్మెంటు, కిందికి కొంతమంది సెటిల్మెంటు. ఈ సెటిల్మెంట్ దందాలు తప్ప మంత్రులకు వేరే ఏం లేదు. ఈ హామీల మీద లేదు, వృత్తుల మీద లేదు. ఏమనంటే దుకాణాలు బంద్ చేయిస్తాం, వైన్ షాపులు బంద్ చేయిస్తాం. మొత్తము లిక్కర్ మాఫియాకి తలకి లిక్కర్ మాఫియా చెప్పినట్లే ఉంటుంది. మామూలు తీసుకొని దాడులు చేస్తున్నారు కళ్ళు దుకాణాల పైన. నెలకు వీళ్ళ చెమట రక్తం కష్టపడి చెట్టు మీదకించి పడతాడో సస్తాడో తెలియకుండా అటువంటి ప్రమాదమైన వృత్తి నుంచి వచ్చిన పైసల్లా వాళ్ళ రక్తం దాగుతున్నారు. 35 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు రక్తం దాగే బతుకుతున్నారు. ఆ పేర్లు చెప్పమంటే కూడా మా వాళ్ళు చెప్తారు. ఇవాళ ఎవరా చెప్పండి అని చెప్పానని బాధ్యత గల వ్యక్తి చెప్తారు. లిక్కర్ మాఫియా చెప్పండి చెప్తారు. మీరు ఏమైనా చేసుకోండి, కనీసం వృత్తి జోలికి మా వృత్తికి ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేర్చో చెప్పండి. హైదరాబాద్లో భూములు అన్నీ మొత్తం ఇదే అయిపోయింది. 3 మంత్రులు రోజు ఇదే పని, వాళ్ళకి ఏం లేదు. స్కూటర్ల మీద తిరిగేటోళ్ళు 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఇలా ఏం చేస్తే వచ్చినాయి? బిడ్డ మా జోలికి వస్తే మిమ్మల్ని తొక్కుతాం, వెంటాడతాం మిమ్మల్ని. ఎక్కువ శాస్త్రం కాదు, అయిపోయి దగ్గరికి వచ్చింది. కేసులు పెట్టి మా వాళ్ళని భయపెట్టిస్తామంటే ఎవరో ఊరుకోం. మేము కూడా అన్నీ వస్తాయి. మాకు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేసి భయంతోనో అందరిని బతికిస్తాడు. ఎవడు భయపడతాడు? ఎవడు లేడా? ఏంటికి కూడా భయపడదు. మీరు ఆ స్థాయికి వస్తే మొత్తం మేము కూడా ఏం చేయాలో ఏర్పాటు చేస్తాం. సర్వాయి పాపన వారసులం, అన్ని కులాలను కలుపుకొని పోతాం. రైతుల నుంచి మొదలుకుంటే అందరిని కలుపుకొని పోతాం. పెద్ద ఎత్తున మా కార్యక్రమం చేస్తాం, తిరగబడతాం. శ్రీలంకలో ఎట్లా అయిందో నేపాల్ ఆ టైప్లో కూడా చేయగలుగుతాం. ఆ శక్తిని మా అందరికీ, మా జాతికి. ఉట్టి అల్లటప్పు ఉండం. ఉట్టిటే ఏదో అవమానపరిచి ఏదో మాట్లాడితే ఊకుంటాం అనుకుంటామా? మాకు అంతకన్నా ఎక్కువ వస్తుంది చేయనికి. కొంతమంది అధికారులు ఇష్టానుసారంగా వివరిస్తూ ఉన్నారు, తమాషాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ సంగతి వదిలిపెట్టాం. ఇలా మొత్తం కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది మంత్రులు వాటాల మీద నడుస్తుంది అంతే. కోట్ల రూపాయలు పంచుకొని అదే దంద నడుస్తుంది. మీరు ఏమైనా చూస్తామండి, కనీసం చిన్న చిన్న వృత్తుల కన్నా మీరు న్యాయం చేయరా అండి? మీరు చేయకపోగా మమ్మల్ని భయపెట్టిస్తారు మా వాళ్ళని. ఎవరు లేడనుకుంటున్నా? బిడ్డలా ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకుంటాం, తొక్కుతాం. రేపు ఇవాళ కాకపోతే రేపు మామూలుగా తొక్కం, ఉరికిచ్చి తొక్కుతాం, తరిమి తొక్కుతాం. మా దగ్గర ఏముంటాయి? చెట్టు ఎక్కేటప్పుడు పైన బిడ్డ మొత్తం ఆయుధాలు ఎక్కుతూనే పైకి ఎక్కుతాడు మావాడు. పుట్టినప్పటి నుంచి అవన్నీ చూసిన మేమంతా. మాతోనే పెట్టుకుంటే మేము ఊరుకోము ఎట్టి పరిస్థితుల్లో కూడా.
మా వాళ్ళని వేధిస్తే అట్టి పట్ల ఊరుకోము. కుల వృత్తులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి, అన్ని వృత్తులను కాపాడాలి, దందాలు బంద్ చేసి పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎవరేమో ఊరుకోము. ఇప్పుడు అధికారం ఉందని ఊరితే రేపు మళ్ళీ అధికారం వస్తుంది. మంత్రుల పేరు చెప్తారు, అంతకన్నా చెప్తాం. సార్ మంత్రుల పేరు ఇంకా ముగ్గురు ఉన్నారు, ముగ్గురు నలుగురు ఉన్నారు. చెప్పండి, చెప్తా. ఆధారాలతో సహా మొత్తం ఉన్నాయి. ముగ్గురు నలుగురు పని అంతా ఇదే. బిల్డర్ పోయిందంటే వాళ్ళు పీక తినడం, రక్తం తాగడం అంతే. వాడు భయపడి పనులు బంద్ చేసి ఇంకా ఉత్తర ఈ పనులు చేసి ఎక్కడ పారిపోతామని చెప్పి వాళ్ళు అదే పని ఏజెంట్లను పెట్టుకొని నడుపుతున్నారు. 100 కోట్లకు ఏజెంటు, ఆ పైన 500 కోట్ల కూడా, అంతకన్నా పెద్దదానికి ఇంకోడు. అదే పనుల మీద ఉన్నారు అంతా. పరిపాలన లేదు, పాస్ లేదు. ఎక్కడ బయట పెడతారు సార్? ఎప్పుడు ఆధారాలు ఎప్పుడు వస్తావు? ఇప్పుడు మా వాళ్ళ మీద ఇచ్చిన హామీలు నిలబెడతారు కదా. ఒక కార్యక్రమం పెడుతున్నాం, పెద్ద ఎత్తున 1000 మందితో పెడుతున్నాం. అప్పుడు అన్నీ తీస్తాం. మేము ఊరుకుంటామా? మా దగ్గరకు వస్తే ఇది చేస్తామా? ఏమన్నా రాజ్యమా? రాజుల కాలం ఇది? వంశం ఒకటి ఉంటుందా ఇది? ఈ ప్రభుత్వం ఇంత పని చేస్తేనే 10 ఏళ్ళు ఇవ్వలేదు. ఇక వీళ్ళు ఏం చేయకుండా, ఒక రైతు బంధు ఇవ్వకుండా, తులం బంగారం, కళ్యాణ లక్ష్మి ఇవ్వకుండా, మహిళలకు పెన్షన్ ఇవ్వకుండా, వృత్తులన్నీ నాశనం చేసుకుంటా దాడులు చేస్తామంటే ఊరుకుంటామా? మేము ఊరుకుంటామా? సార్, ఈ కార్యాచరణకు మీ పార్టీ పూర్తి మద్దతు ఉందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మేమైతే ఉన్నాం. మా జాతి ఇంపార్టెంట్ కనుక మేమైతే ఉన్నాం. మాట్లాడుతారు పార్టీ ప్రతినిధిగా. మాకు స్వేచ్ఛ ఉంది ఈ వృత్తులను కాపాడుకోవడానికి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కాపాడుకున్నాం కనుక మాకు ఇప్పటిదాకా ఏం ఆంక్షలు లేవు, చేయొద్దు అనేది ఏం లేదు. మేము చేసినామంటే తెలంగాణ గురించి కొట్లాడినాం, జైలుకు పోయినాం. జైలుకు పోయిన వాళ్ళం తెలంగాణ వస్తారో రాదు తెలియనప్పుడే. జైళ్ళల్లో ఉండి కొట్లాడిన వాళ్ళం, బయటకు వచ్చినాక కొట్లాడిన వాళ్ళం. కరుడు కట్టినటువంటి వాళ్ళతో కొట్లాడిన వాళ్ళం. మేము రాష్ట్రం వద్దన్న వాళ్ళం కూడా కొట్లాడిన వాళ్ళం. మేము ఏం చేసినా న్యాయం చేస్తామని మా పార్టీకి తెలుసు. మేము ఖచ్చితంగా దీని మీద ఉంటాం అంతే. మీకులో నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మాదియాకి కావచ్చు, మరో పక్కన పిసిసి అధ్యక్షుడు ఉన్నారు. అందుకే వాళ్ళకి కూడా చెప్తున్నాం, మీరు భయపడుతున్నారా? ఎందుకు భయపడుతున్నారు? పదవులు శాశ్వతం కాదు, జాతి క్షమించదు. మీరు తిరగబడండి, అడగండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. ఎందుకు భయపడుతున్నారు? ఇంత లక్షల మంది జాతి ఉంది కదా. లేదా భయపడకుండా మీరు కాంప్రమైజ్ అయినరా? భయపడుతున్నారని చెప్పని భయపడకని చెప్తున్నాం. మీ బాధ్యత ఖచ్చితంగా చేయాలని చెప్తున్నాం. అంటే ఇప్పుడు 5 సంవత్సరాల్లో చేస్తాము అనే మాట వస్తుంది, ఇదే చెప్తారు అంటే నెల రోజుల్లో చేస్తామన్నారు. చేయాలని అడుగుతున్నాం. నెల దాటిపోయింది, 2 నెలలు దాటిపోయింది, చేయాలని అడుగుతున్నాం అంతే. వాళ్ళకు కూడా చెప్తున్నాం, వాళ్ళందరూ కూడా చెప్తున్నాం. కొట్లాడండి, బానిస బతుకులు అవసరం లేదు, కొట్లాడండి అని చెప్తున్నాం. తిరగబడండి అని చెప్తున్నాం. పదవులు ఉంటాయి, 2 నెలలు 3 నెలలు అయిపోతుంది. కానీ జాతి ఉంటుంది పెళ్లికి పోయిన ఎక్కడైనా కనుక మేము ఉండం అండగా. మేమందరం ఉండం అండగా. మీరు గట్టిగా కొట్లాడండి, తిరగబడండి. అవుతుందా కాదా లేకపోతే విడిచిపెడతాం అంతే తప్ప వేరేం లేదు. తెలంగాణ రాష్ట్రంలో తాటి చెట్లు నరికివేయడం జరుగుతుంది, దానిపై మీ స్పందన ఏంటి? జైల్లో పెట్టాలని చెప్పినాం, జీవో తెచ్చినాం. ఇంకా మీరు కఠినమైన జీవోలు తేండి. ఈ మధ్యకాలంలో చాలా జరిగినాయి, బెంగళూరులో కూడా రీసెంట్గా జరగడం జరిగింది. సో దానిపై మీ స్పందన ఏంటి? కేసులు పెట్టాలి. ఇదంతా కుట్ర. చెట్లు నరకడం ఒక కుట్ర, కల్తీ అని పేరు పెట్టడం ఒక కుట్ర, లిక్కర్ మాఫియాని పెంచడానికి చేస్తున్నట్టు కుట్ర, రాజకీయం ఎదుగుతుందని ఒక కుట్ర. రకరకాలుగా ఈ జాతి మీద ఒక వివక్ష, ఒక కచ్చ. కానీ ఇట్లా కచ్చ చేస్తే మేము అసలుకే ఎసురు పెట్టేటోళ్ళం. మాకుండే గౌరవం మాకు దక్కితే మేము ఉంటాం అంతవరకు. ఇక ఎక్కువ తక్కువ చేస్తే మేము అసలుకే ఎసురు పెట్టి మేమేం చేయాలో చేసేటట్టు మేము కూడా ఆలోచిస్తాం. అట్లా ఇవన్నీ పిచ్చ భయపడింది. మాట్లాడాలని చెప్తున్నాను.